హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర ఫై టాక్స్. బిగ్ బాస్ సీజన్ 7లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ సెన్సేషన్గా అవతరించాడు. కామనర్ కోటాలో హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ ఏకంగా టైటిల్ విన్నర్ అయ్యాడు. సీరియల్ నటుడు అమర్దీప్ పల్లవి ప్రశాంత్ టైటిల్ కోసం పోటీ పడ్డారు. ప్రేక్షకుల ఓట్లతో పల్లవి ప్రశాంత్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. విన్నర్గా పల్లవి ప్రశాంత్ 35 లక్షల ప్రైజ్ మనీ, ఒక కారు, డైమండ్ నెక్లెస్ బహుమతులుగా అందుకున్నాడు. ప్రేక్షకుల మనసులు గెలిచేందుకు పల్లవి ప్రశాంత్ చాలా కష్టపడ్డాడు. టాస్క్స్, గేమ్స్లో సత్తా చాటాడు. అలాగే రైతు బిడ్డ ట్యాగ్ కూడా అతనికి బాగా ఉపయోగపడింది. కాగా ఒకవేళ తాను టైటిల్ విన్నర్ అయితే ఆ డబ్బులు పేద రైతులకు పంచిపెడతానని హామీ ఇచ్చాడు. బిగ్ బాస్ షో వేదికగా ఈ మాటలు పలుమార్లు చెప్పాడు. మరి చెప్పినట్లే పల్లవి ప్రశాంత్ తాను గెలుచుకున్న డబ్బులు పేద రైతులకు పంచాడా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. షో ముగిసిన 2 నెలలవుతుంది. అయినా పల్లవి ప్రశాంత్ పేద రైతులకు డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. తాను సహాయం చేసిన వీడియోలు షేర్ చేస్తానని, పంచిన ప్రతి రూపాయికి లెక్క చెబుతానని పల్లవి ప్రశాంత్ చెప్పాడు. అయితే ఆ సూచనలేమీ కనిపించడం లేదు. పల్లవి ప్రశాంత్ వేడుకల్లో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. సెలబ్రిటీ హోదా ఎంజాయ్ చేస్తున్నాడు. షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. తన స్పై బ్యాచ్ శివాజీ, ప్రిన్స్ యావర్లతో పార్టీలతో ఎంజాయ్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. రైతు బిడ్డ హోదాలో టైటిల్ గెలిచిన పల్లవి ప్రశాంత్ సామాన్య జీవితాన్ని వదిలేశాడనిపిస్తుంది. ఒక్కసారి లగ్జరీలకు అలవాటు పడ్డాక ఎండలో చాకిరీ చేయడం అంత సులభం కాదు. పల్లవి ప్రశాంత్ ఇకపై వ్యవసాయం చేయకపోవచ్చు అంటున్నారు ప్రేక్షకులు. ఈ మధ్య శివాజీ పల్లవి ప్రశాంత్ని నటుడు ధనుష్తో పోల్చాడు. ప్రిన్స్ యావర్ పల్లవి ప్రశాంత్లతో సినిమా తీస్తానని కూడా చెప్పాడు శివాజీ. కెరియర్లో ఎదగాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ పల్లవి ప్రశాంత్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రైజ్ మనీ రైతులకు పంచాలని అంటున్నారు ప్రేక్షకులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.